ఉబ్బట్లు బాగా తినేసినాము. నారాయణ 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 ఎంతమంది వచ్చినారు కదా స్వామి? నా ఫ్రెండ్సా? అయితే ఒక ఓయ్ వేసుకోండి. ఓయ్ ఎందుకు బ్రో? మాట్లాడుకోలే మీ కోతిని పట్టిపోయినాడా? నారాయణ బ్రో, నా నాయన అనకూడదు, నా నాయన అనకూడదు. నా నా మా నాయన నారాయణ మా నాయన 2 నాయనలు వద్దా? అట్లంటే బాత్రూమ్ అనుకుంటా. ఎట్లా బాత్రూమ్ అంటే ఇట్లా మళ్ళీ ఆ షెర్లేజ్ జాయ్ పెద్ద నాయన పెద్ద ఈ పాటే వద్దు. అర్రే కొల కొల హరి బేట హరు కలర్లో నేను కొలార్ బేట హరు బెంగళూరు బేట तुम सकले बॉडी में का धर्मती नुवो नाटा ఏం మాట్లాడుతున్నా? కొలర్ కొలార్ బేట మాలూరు బెంగళూరు బేట तुम सकले बॉडी में का धर्मती नुवो नाटा నాకు బాలావుగా తుమ్మసిట్లో బోడి మేక దాని కొంచెం పెట్టుకోండి. తుమ్మసిట్లో బోడి మేక చూడండి నా కొడక. విఘ్న నాయకుని వేడుకను. ఆహా ఆహా శ్రీ గణేశ చిత జన పూజ స్వాగతం స్వాగతం కరుణా పూజ కరుణా పూజ
శ్రీ గణేశ తగిడ తగిడ ఏమి తేజస్సు ఏమి రూపం ఆహా దండాలయ్యా దండాలో మారెక్కి వారికి నిండు చల్లగా చిత్తం మహామంత్రి ప్రభు నేడి సభా మందిరానికి చేరవచ్చినాను కావున అదే నేనెవరు నా పళ్ళ పట్ట కొనగోత్ర నాకు తెలుగుకి తెలుసుకున్నదా ఎంత మాత్రం తెలియదప్ప అలాగే తెలుపుతాను ఆలోచించబడైతే మాది పరిమళ దేశం పాలకొండ. సరే పాలకొండ పరిపాలన చేసే నాగిరెడ్డి సరే కట్టలేదే ఆ చూడు అక్కడ ట్యాంకీ కారు ఉన్నారు వాళ్ళకి పని ఉండు. సరే బయట నుండి దేవుడికి చెప్తానికి వినపట్టి చిన్న కష్టం నువ్వు గట్టిగా అర్థం గట్టిగా ఇస్తే వాడు వచ్చినారు రా మళ్ళీ అనుకుంటాడు. ఆ పొద్దు వచ్చిన వాడు అని రంపులోడు. సరే చిన్న కష్టాలు గట్టిగా అరచకూడదు. చిరనాగిరెడ్డి బాలిక శీలము కొట్టమ్మా సకల సకల సంతోషంతో మహామంత్రి ఏంద్రా సౌండ్ అది కాదు మోకుట్టమనేది. సరే మహామంత్రి ప్రభు అతని కాక బా ఏమిరా ఏమి దానికి ఏమన్నా మహామంత్రి ప్రభు అతని కాక నాకున్న ధన దాని సంపదలు తెలుపుతాను ఆలోచించుకురా. తినేసినాడు. పడు పడు 66 66 66 కాదురా చెడిగెత్తి పడితే చెడిగెత్తి రాదే పడి ఏమిటి కాదు ఎవరికో కరెక్ట్గా మహామంత్రి ఎక్కడికొచ్చినావురా? రాజారెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్కిన తనము అవునయ్యా పండిన పాడుపులు కూర్చొని కుర్చీలు ఎటువంటి కొరత లేకుండా పాడుకుండా పరిపాలన చేస్తున్నాడు. మళ్ళీ ఇన్నుకొని కొత్త కోట్ల ఒకటో తేదీ ఇంటి బాడికి నాటా ఇప్పించుకుంటువా?
ఇంటి బాడికి కట్టించుకు మాకేమైంది కర్మ? మేము గుడి కట్టిస్తుంటే దానికి ఊరంతా చంద వేస్తున్నారు. ఊరే కట్టకూడదు గుడి. చూసి మాట్లాడేటి వారిని మహామంత్రి ఈ నెల కట్టుకుంటే ఖాళీ చేయండి రా. ఖచ్చితంగా నేనెవరు కడతారా? మాకు అంతఃపురం ఉంటుంది, మేము సొంతంగా కట్టుకుంటాం. చిన్న చిన్న ఇంట్లో ఉంటారు మీలాంటి వాళ్ళు. మాకేం కర్మ? చూసి మాట్లాడి మాటలు మహామంత్రి. 4000 బాడియా? 4500. ఎవరికి గుడికి అయ్యే ఖర్చు ఒక ఇంటికి 4500 లేదు అట్లా. అయితే అంతఃపురం గుడి పెద్దది కట్టిస్తాడు మహామంత్రి. ఈ నెల ఎలా నువ్వే కట్టుకుంటావా? నాకెవరా నిన్నెవరు చూపించుకుంటారు అట్లా? ఖచ్చితంగా ఉంటుంది అది గుడికి రాసి చేయాలి. మహామంత్రి చెప్పుపా. నేను చెప్తా నువ్వు చెప్పుకొని ఉంటే చాలు. మహామంత్రి అది కాక నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఖాళీనేనా? ఎలా మాట్లాడేనా మహామంత్రి ప్రభు? అది కాక ఇంకొక తెలుపుతాను వాళ్ళకి చూపురా. 12 డాక్టర్ ఫోన్ చేస్తాను. ఏం తన క్లాస్ వస్తాను షూ తెప్పిద్దామని. అవును సార్ వద్దులే సార్, షూ తెద్దా. చూది మాకేం పుస్తకంలో ఉంటాం మేము. మహామంత్రి 12 మంది బాలికాలు 100 మంది కూలి వాళ్ళు మా ఇంట్లో. అల్లింది మన మీ అమ్మ రైతులింటి కాడ బోకులు కడిగి అయిపోయినా. బోకులు కడిగే కాదురా, గుళ్ళో పూజ చేసేకి గుడి కడుగుతాను. ఎవరంటే రానిర్లే. ఇంత రానేరా? మాత కాదురా, మా అమ్మ అంతా పూజ చేయాలి లోపల. ఫస్ట్ పూజ మాది ఉండాలి అట్లా. మహామంత్రి అన్నం మిగిలితే మీకేనా? అట్లా మాట్లాడి పడతారు అన్నము. అన్నదానం చేపిస్తాం మేము. మహామంత్రి ఆ మంచి మీద మనకు అమ్మ చౌడేశ్వరమ్మ దాని మీద చచ్చిపోయినది. నేనే పడుకుంటాను. వాళ్ళు కూర్చోకుండా అయిపోలే. మహామంత్రి నా బాలికుండా అప్పుడు కట్టనమ్మనా 12 మంది బాలికాలు. అవునయ్యా. 100 మంది కోడివాళ్ళు. సరే 6 మంది నా కండు కుమారుడు. 6 మంది కోడళ్ళ సంపద. ఎటువంటి కొరత లేకుండా పాలుకుండా పరిపాలన చేస్తున్నాను.